మన చుట్టుపక్కల ఉండే గ్రౌండ్స్ ఉంటాయి కదా! ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా పిల్లలతో, కుర్రాళ్ళతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి. అందుకే ఏడాది పొడవునా తిరుగులేని లాభాలు తెచ్చిపెట్టే స్పోర్ట్స్ షాప్ వ్యాపారం అనేది అద్భుతమైనటువంటి వ్యాపారం. ఇలాంటి వ్యాపారానికి పెట్టుబడికి తగ్గట్టుగా ప్రభుత్వ సబ్సిడీలున్నాయి. వాటి గురించి చెప్తా. నెలకి మంచి లాభాలు ఎట్లా ఆర్జించాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 2 విషయాలు చేయండి మీరు. ఒకటి, వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో లాస్ట్ దాకా చూడమని ఎందుకు అంటున్నానంటే, మీరేదో సినిమా చూడడమో, సినిమా సీనో, లేకపోతే కామెడీ సీనో, లేకపోతే ఇంకొకటి క్రికెట్ మ్యాచ్ కాదు కదా ఇది. జీవితాలని మార్చగలిగే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఎక్కడో తగులుతాయి. కాబట్టి అందుకే ఓపికగా లాస్ట్ దాకా చూడండి, కంగారు పడకండి. ఓపికగా చూడండి లాస్ట్ దాకా. అండ్ ఇంపార్టెంట్‌గా మాకు కావాల్సింది ఏంటో మీకు తెలుసు. గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమి అంట్లా. ఆల్రెడీ ఈ స్పోర్ట్స్ ఆఫ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో పర్సనల్‌గా మాట్లాడి మంచి ఏంటి, చెడు ఏంటి, ఇబ్బందులు ఏం పడుతున్నారు, మంచి మంచి లాభాలు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ లోటుపాట్లు తెలుసుకుని ఓపికగా వీడియో చేస్తున్నాం నేను కానీ మా టీం కానీ. సో మా టీం కోసం, నా కోసం ఒకే ఒక కామెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ భయ్యా అని ఒక్క కామెంట్, దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి. స్పోర్ట్స్ షాప్ బిజినెస్ అనేది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా. ఎందుకంటే గేమ్స్ ఆడడం అనేది వినోదం మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఫిట్నెస్ కోసం, ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఏదో ఒక ఆట ఆడడం అనేది ఈ మధ్యకాలంలో పెరిగింది. అందుకే స్పోర్ట్స్ వస్తువుల యొక్క వ్యాపారానికి మార్కెట్లో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ ఉంది. చిన్న పల్లెటూరు నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు ఎక్కడ చూసినా స్కూల్స్, కాలేజెస్, క్లబ్బులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ బిజినెస్కి సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులు కస్టమర్లు అనేవాళ్ళు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో లేదా విద్యా సంస్థల దగ్గర, స్కూళ్ళు, కాలేజీల దగ్గర బ్రహ్మాండంగా మీరు కస్టమర్స్ని ఆకర్షించవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి అనేది మన పరిస్థితి బట్టి, మనకున్న అవకాశం బట్టి 50,000 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ₹1,00,000 చిన్న పెట్టుబడితో కూడా దీన్ని చాలా సింపుల్గా బిజినెస్ని స్టార్ట్ చేసుకుని షాప్ పెట్టుకుని నడుపుకోవచ్చు. ఒకవేళ పెద్ద ఎత్తున హోల్సేల్ మార్కెట్ కావాలి అనుకుంటే పెట్టుబడిని ఇంకా పెంచుకోవచ్చు. స్పోర్ట్స్ వస్తువుల యొక్క వ్యాపారంలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే, వీటికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. అంటే వస్తువులు అమ్ముడు పోకుండా 2-3 ఏళ్ళు షాప్లోనే ఉన్నా అవి పాడైపోయే పరిస్థితి ఉండదు. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉండదు. ఈ వ్యాపారంలో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి ప్రతి వస్తువు మీద సుమారుగా 30-50% వరకు అంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ₹1,00,000 పెట్టుబడి పెట్టారనుకోండి, కొన్ని నెలల్లోనే ఆ మొత్తం డబ్బుని రాబడ్డమే కాకుండా కనీసం 30,000-50,000 లాభం కూడా వస్తుంది. పెట్టిన లక్షకి 1,50,000, 30,000 రావచ్చు. సో ప్రభుత్వ సబ్సిడీలను కూడా దీనికి సంబంధించి మీరు ఉపయోగించుకోవచ్చు. అందువల్ల 50,000, ₹1,00,000 కంగారు పడక్కర్లే. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి స్వయం ఉపాధి కోసం మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఇస్తున్నారు. అలాగే దీంతోపాటు కొన్ని సబ్సిడీలు వస్తాయి, రాయితీలు వస్తాయి. దీనికోసం లోకల్ బ్యాంక్ అధికారులు, మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో వాళ్ళని అప్రోచ్ అయ్యి బిజినెస్ ప్లాన్ తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళి వాళ్ళని అప్రూవ్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. సో స్పోర్ట్స్ వ్యాపారంలో మనం విజయవంతం అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్లీ సరుకు ఎక్కడ కొనాలి, హోల్సేల్ వ్యాపారం ఎట్లా రీచ్ అవ్వాలనేది ఇంపార్టెంట్. మన దేశంలో స్పోర్ట్స్ తయారీకి, వస్తువుల తయారీకి పంజాబ్లోని జనగర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఈజీగా దొరుకుతారు. పెద్ద హోల్సేల్ వ్యాపారస్తులను అక్కడ కనుక మాట్లాడితే ఒక మంచి వ్యాపారాన్ని కుదుర్చుకోవచ్చు. వాళ్ళని సంప్రదించేటప్పుడు మన ఏరియాలో ఏ వస్తువులకు డిమాండ్ ఉంది, అమ్ముడుపోని వస్తువుల్ని తిరిగి తీసుకునేలాగా రిటర్న్ పాలసీని కనుక తీసుకోగలిగితే సేఫ్ సైడ్ ఉండొచ్చు మనం. కేవలం ఒక షాప్ పెట్టి కస్టమర్ల కోసం వెయిట్ చూడాల్సిన అవసరం లేకుండా స్కూల్స్, కాలేజీల మేనేజ్మెంటు వాళ్ళని కలిసి వాళ్ళ స్పోర్ట్స్ అవసరాలకి మనమే సరుకుని సప్లై చేస్తామని డీల్ మాట్లాడుకోగలగాలి. అలాగే మీ ఊరిలో ఉండే స్పోర్ట్స్ కోచ్ల్ని పార్ట్ టైంగా పెట్టుకొని ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా మీ షాప్ పేరు మీద చిన్న క్రికెట్ లేదా వాలీబాల్ టోర్నమెంట్స్ని కూడా నిర్వహించడం ద్వారా మీ బ్రాండ్ని చాలా తెలివిగా జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు. ఈ వ్యాపారానికి సంబంధించి హోల్సేల్ ధరలకే స్పోర్ట్స్ టీషర్ట్స్, ఇతర వస్తువుల యొక్క సమాచారము, బిజినెస్ డీల్స్ మీరు ఇండియా మార్ట్లో వెతికితే దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. అలాగే మనం వేరే ఆప్షన్స్ గూగుల్ ఇట్లాంటి చోట వెతికినా కూడా చాలామంది దొరుకుతారు. ఓపిక్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మేము ఎట్లయితే కనెక్ట్ అయ్యి మాట్లాడామో మీరు కూడా కనెక్ట్ అయ్యి మాట్లాడి లోటుపాట్లు మీరు తెలుసుకుంటే వేరే పాయింట్స్ తెలుస్తాయి. అవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు.